పిల్లలు లేనివాళ్ళు లేదా పిల్లలు పుట్టి మరణించి మళ్ళీ పిల్లలు లేక బాధపడుతున్నవారు ఈ వారాహి నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఎక్కువ జపం చేస్తూ జపం అయ్యాక అన్నాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారికి అన్నాన్ని నివేదన చేయండి. అది ఏ అన్నమైనా అవ్వచ్చు. తెల్లని వరి అన్నం, దాంట్లో ఏదో కూర కాస్త పెరుగు మొదలైన వేయండి. లేదా పాయసాన్నం కానీ చక్కెర పొంగలి కానీ ఇలాంటి ఆహారం నివేదన చేసి చిన్న పిల్లలకి పెట్టండి, మీరు తినండి. ఒక్క పిల్లాడికి పెట్టినా చాలు, లేదా ఒక పిల్లకి పెట్టినా చాలు. ఈ 9 రోజులు ఒక్కరోజునే ఆ పని చేయండి. అప్పుడు సత్సంతానం కలుగుతుంది. ఎప్పుడు నిస్త్రాణగా ఉంటారు కొంతమంది, అంటే నీరసంగా ఉంటారు, పనులు చేయలేరు, హుషారుగా ఉండరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పానకం, బెల్లంతో తయారు చేసినటువంటి పానకం, మిరియాలు అవి వేసి అమ్మవారికి నివేదన చేసి మీరు తీర్థంగా తీసుకుని 10 మందికి పంచిపెట్టండి. 9 రోజుల్లో పనిచేస్తే నిస్త్రాణ తొలగిపోయి మంచి క్షేమం కలుగుతుంది, ఓపిక కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఈ 9 రోజులు కుంకుమతో కూడా అమ్మని అర్చన చేయండి.